ఏ వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఈ పూలనే నీ నవ్వులుగా, ఈ చుక్కలనే ఆకాశమల్లే వేచాను నీరాకకై. అన్నయ్య సూపర్ రా, థ్యాంక్ యూ అన్నయ్య, నువ్వు సూపర్ రా, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ డెమో వీడియో చూసారు కదా, వీడియో ఎలా అనేది కామెంట్ చేయండి. నాకైతే ఒక ఫీలింగ్ అనేది వచ్చింది. ఒక ఓల్డ్ సాంగ్ అనేది చాలా అంటే చాలా ట్రెండింగ్ అవుతుంది ఈ వీడియో వచ్చేసి. ఓకే, మీరు కూడా ఈ వీడియో అయితే తప్పగా చేసుకోండి, మీ ఫొటోస్ పెట్టి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ వీడియో. మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, నేనైతే ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మీరైతే దానికి ముందు ఎలిట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ప్రాజెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఓపెన్ చేసిన వాళ్ళైతే మీరు ఫుల్ ప్రాజెక్ట్ బై ఎస్వి ఎడిట్స్ అనేది ఉంది కదా, అదైతే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. మీరు ముందైతే మెయిన్గా ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఫాంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ విధంగా ఒక ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ యొక్క యారో మీద క్లిక్ చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళి ఇందులో మీరైతే ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ ఫాంట్ అనేది కొంచెం ఇటు సైడ్ పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా ఈ సైడ్ అయితే ఫాంట్స్ కనిపించాలి. ఫస్ట్ మీరు కెమెరా ఆప్షన్ అనేది ఆన్ చేసినట్లయితే మీకు కరెక్ట్గా ఫ్రేమ్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా కనిపించిన తర్వాత మీరు ఈ విధంగా ఫాంట్స్ అనేవి కరెక్ట్గా అయితే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ముందుగా మనం ఒక ఫోటో అనేది మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ అన్న ఎవరిదన్నా ఒక అమ్మాయి ఫోటో అనేది తీసుకొని ఈ యొక్క గ్రూప్ అనేది ఓపెన్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఈ యొక్క ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీ ఫోటో ఏదైతే ఉందో అదైతే మీరైతే రీప్లేస్ చేసుకోవాలి. కాబట్టి ఇందులో నేనైతే ఒక ఫోటో అనేది రీప్లేస్ చేస్తున్నాను చూడండి. ఈ ఫోటోని మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాను. అందులో వచ్చేసి మీరైతే ఈ విధంగా క్రాప్ అనేది చేసుకోవాలి. నేనైతే స్మైల్ అనేది క్రాప్ చేసుకున్నాను. ఓకే, స్మైల్ అనేది క్రాప్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసినట్లయితే మీకు కళ్ళు అనేది కనిపిస్తుంది. అది కూడా సేమ్ ప్రాసెస్ అనేది చేయాలి. ఒక గ్రూప్ అండ్ మాస్క్లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇది కూడా సేమ్ అలాగే క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసిన తర్వాత మళ్ళీ మీరు లాస్ట్లో కొంచెం ఫోటో అనేది రివ్యూల్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, ఫుల్ ఫోటో అనేది రివ్యూల్ అయితే చేయాలి. అది కూడా సేమ్ గ్రూప్ అండ్ మాస్క్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఈ ఫోటో ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా చిన్న కిందగా చేసుకొని కరెక్ట్గా ఫోటో తగ్గట్టుగా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. మీ ఫోటో అనేది రీప్లేస్ చేసుకొని. ఓకే, అంతే ఫ్రెండ్స్ వీడియో. నెక్స్ట్ ఇంకో చిన్న వీడియో అయితే ఉందన్నమాట. అదేంటంటే మీకు ఒక పార్టికల్ వీడియో అయితే ఇస్తాను, పార్టికల్ ప్రాజెక్ట్స్ అనేది. ఆ పార్టికల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ డబల్ లేయర్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ డబల్ లేయర్ కాపీ 4 లేయర్స్ అయితే చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ మీరు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకొని ఫస్ట్ నుంచే మీరైతే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత మీ యొక్క ఫోటో ఏదైతే ఉందో PNG ఫోటో అనేది, ఆ ఫోటోని పార్టికల్స్ పైకి అయితే తీసుకువెళ్ళాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఈ విధంగా కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకొని చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని వీడియో అనేది సేవ్ చేసుకోండి. ఓకే, ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీ సపోర్ట్ అనేది చాలా అంటే చాలా కావాలి. జై హింద్.